జోష్న చేసిన పనికైతే ఇంకా జోష్న వాళ్ళ నానమ్మ అయితే నా మనవరాలు సీఈఓగా అయ్యి ఎంత పేరు తీసుకొచ్చిందో చూసారా అని చెప్పని అంటూ ఉంటుంది. అప్పుడు ఈ లోపలైతే అప్పుడు సీతారామయ్య కూడా ఆడికి వచ్చిన తర్వాత, చూసారా అండి మన మనవరాలు ఎంత గొప్ప పేరు తీసుకొచ్చిందో అంటే, ఆ సీఈఓగా ఉన్నప్పుడు ఆ కార్తీక్ వల్ల ఏం కాలేదని చెప్పని అంటే, ఇంకా ఇప్పుడు వాడికి నా మనవరాలకి పోలిక ఏంటి అని చెప్పని అంటుంది. ఈ లోపలైతే ఇంకా సుమిత్ర అయితే, ఎందుకు అత్తయ్య నువ్వు కావాలని చెప్పని ప్రతి మాటలో కార్తీక్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మామయ్య గారు బాధపడేలా చేస్తావు అని తన మీద అయితే అంటుంది. నేను ఏమన్నా ఊరికే అన్నానా, నీ కూతురు గురించే కదా గొప్పగా చెప్పాను అని అంటే, అప్పుడు ఇంకా జోష్న అయితే చాలా సంతోషంగా ఉంటే, జోష్న వాళ్ళ నాన్న అయితే అవును నా కూతురు అన్నీ చాలా మంచి పనులు చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. నాకు దాసు విషయం కానీ ఏ విషయం తేలితే ఒక క్లారిటీకి వస్తాను, అన్ని లాస్లో ఉన్న అన్ని బుక్కులు అన్నీ బాగా ఉండేటట్టు మాదిరిగా అటెండర్ని అలాగే అందరినీ కొనేసి ఈ విధంగా చేసింది, ఏదో తప్పు జరుగుతుంది, అదేందో తెలుసుకోవాలి నేను అని చెప్పని అంటుంది. దీప అయితే 4 గంటలకే బ్రహ్మముహూర్తంలో దీపం పెడితే బ్రహ్మదేవుడు మనం అనుకున్నవి కోరికలు నెరవేరుస్తాడని చెప్పని పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా కార్తీక్ కూడా అయితే వస్తే ఇంక ఇద్దరు అయితే పూజ చేస్తారు. అప్పుడు కార్తీక్తో అయితే దీప అయితే మీ గెలుపు నేను చూడాలనుకుంటున్నాను, మీరు ఓడిపోవడం కాదు, కానీ మీరు మాత్రం ఎప్పుడు టిఫిన్ బండికి దగ్గరికి రాకూడదు అని శౌర్యం మీద అయితే కార్తీక్ దగ్గర నుంచి ఒట్టేపించుకుంటుంది. నేను మీ అమ్మ మీ తాతయ్య కాదు మీ గెలుపు చూడాల్సింది, నేను కూడా కోరుకుంటున్నాను మీ గెలుపు చూడాలని చెప్పని అని అనడంతో ఇంకా కార్తీక్ దీప అయితే ఇద్దరు బ్రహ్మముహూర్తంలోనే కలిసి తులసమ్మకైతే ఇద్దరు హారతిస్తూ అప్పుడు వాళ్ళ కోరిక ఏందో తులసమ్మ దగ్గర చెప్తారు.